తెలంగాణ ప్రభుత్వం కొత్త నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలసీని అధికారికంగా ఆవిష్కరించగా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాలసీ వివరాలను సమర్పించారు. పాలసీ ప్రకారం 2026 నుంచి 2030 మధ్య కాలంలో లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు $25 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విధంగా ఈ రంగం ద్వారా సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పాలసీలో భాగంగా మొదటిగా 100 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ ప్రారంభించి అవసరాన్ని బట్టి దాని దశల వారీగా 1000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ ద్వారా ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఫార్మా వంటి రంగాల్లో ఉన్న దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థలను తెలంగాణకు ఆకర్షించాలన్నది ప్రభుత్వం ఉద్దేశంగా పేర్కొంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పాలసీ ఉద్యోగ అవకాశాలు, పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి, స్థానిక వ్యాపారాల వృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడింది. మొత్తం మీద ఈ లైఫ్ సైన్సెస్ పాలసీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పట్టణాలు, చిన్న మరియు మధ్యస్థ పరిశ్రమలు, శాస్త్రీయ పరిశోధన రంగాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది.